హలో హాయ్ అండి. ఇది యూత్కి చెప్తున్నాను. ఈ మధ్యన యూట్యూబ్లో ప్రతి ఓడు బొడ్డోడని ప్రతి ఓడు ప్రేమ కోసం చెప్పాడు, లవ్ కోసం చెప్పేస్తాడు. ఆ అమ్మాయి ఎవరిని ప్రేమిస్తుంది, ఎవరిని ప్రేమించాలి, ఆడి మనస్తత్వం ఏంటి, ఇద్దరు ప్రేమించాడా, ఒకరు ప్రేమించాడా, సిన్సియర్ లవ్వా, ఏదో ఆడికి నోటికి వచ్చి చెప్పేస్తాడు. ఆడికి ఏది తెలిసరికి ఒక చెప్పాలంటే సోషల్ యాంథ్రోపాలజీ కానీ సైకాలజీ కానీ చదివి ఉండాలి. చదివితే నీకు ఇన్ఫర్మేషన్ కరెక్ట్గా వస్తుంది. అది నీ లైఫ్ డెసిషన్. ఒక్కొక్కటప్పుడు ఒకలాగా బిహేవ్ చేస్తాం మనం. చిన్నప్పుడు సైకిల్ అంటే మనకు ఇష్టం, లాలీపాప అంటే ఇష్టం. నువ్వు 20 ఏళ్ళు వచ్చిన తర్వాత నీకు సైకిల్ ఇష్టపడతావా, నువ్వు లాలీపాప ఇష్టపడతావా? ఇష్టం ఉండదు. ఏజ్ బట్టి అవి ఉండవు. ఏజ్ బట్టి దానికి డిసైడ్ చేస్తారు వాళ్ళు. ఏజ్లో మన ప్రాబ్లం బట్టి వాళ్ళు డిసైడ్ చేస్తారు. ఒక్కోళ్ళు ఒక కండిషన్లో ఉంటారు, ఒక్కోళ్ళు ఒక ప్రాబ్లంలో ఉంటారు. వాళ్ళు తెలియకుండా డిసైడ్ చేస్తారు. అది అది డెసిషన్ తీసుకుంటే మీరు రాంగ్లోకి వెళ్తారు. సో కరెక్ట్ డెసిషన్ ఉండదు. మీకు పెద్దవాళ్ళు ఎవరైనా అంటే సైకాలజీ చేసిన వాళ్ళు, సోషల్ యాంథ్రోపాలజీ చదివిన వాళ్ళు అయితే కరెక్ట్ డెసిషన్ ఇస్తారు. ఒక ఉదాహరణ చెప్తాను వినండి. ఇది చాలా ఇంపార్టెంట్. సుప్రీంకోర్టు ఒక తీర్పు ఇచ్చింది, సెన్సేషనల్ తీర్పు ఇచ్చింది. అదేంటో తెలుసా? మ్యారీడ్ ఉమెను సెక్సువల్గా తనకు అందకపోతే ఎవరినైనా సెక్సువల్గా వాడుకోవచ్చు, ఎంజాయ్ చేయొచ్చు. ఒకవేళ కానీ వాళ్ళ హస్బెండ్కి నచ్చకపోతే డైవర్స్ తీసుకోవచ్చు, నో ప్రాబ్లం. లేదా నోరు మూసుకొని ఇంట్లో ఉండొచ్చు. అది ఎందుకు ఇచ్చారో తెలుసా మీకు? కానీ ఎంతోమంది తెలివైన వాళ్ళందరూ చదువుకొని ఈ సోషల్లో ఉన్న ప్రాబ్లమ్స్ని పిండి వడగట్టి ఒక సొల్యూషన్ ఇచ్చారు. ఆ సొల్యూషన్లో చాలా అర్థం ఉంటుంది. అది మీరు గూగుల్లో చదవండి. ఆ తీర్పుకి ఎంత అర్థం ఉంటుందో మీకు అర్థమవుతుంది. సో అందువల్ల ప్రతి అడ్డనా కొడుకులు ఇచ్చిన సజెషన్లు మీరు తీసుకోకండి దయచేసి. ఓకేనా? గొట్ ద పాయింట్. బాయ్.